హలో అండి. వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అరటికాయలతో వడలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను 5 అరటికాయలు తీసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి నీళ్ళు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ఇవి 3 విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి. చూసారా, ఇలా కలర్ కొద్దిగా మారిపోయి ఉంటాయి. వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటున్నాను. వీటిపైన తోలును తీసేసి బాగా మెత్తగా చిదుముకోవాలండి. చూసారా, ఇందులో చూపిస్తున్నట్లు మొత్తం ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్, కరివేపాకు, ఇంకా కొద్దిగా పచ్చిమిరపకాయ తరుగు, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, అలాగే కొంచెం దంచి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా వేస్తున్నాను. ఇందులో నేను ఉప్పు వేయడం లేదు, ఎందుకంటే అరటికాయలు ఉడికించినప్పుడే నేను ఉప్పు వేసాను కదా, అందుకే ఇప్పుడు వేయలేదు. ఇలా చేతికి కొద్దిగా ఆయిల్ పట్టించి వడలుగా ఒత్తుకోవాలండి. ఇవి చక్కగా వస్తాయి. ఇలా గుండ్రంగా చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకొని ఒకేసారి కాల్చుకోవచ్చు. ఇలానే మొత్తం ముద్దనంతటిని నేను చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారా, ఇందులో చూపిస్తున్నట్లు అలా అన్నీ ఒకేసారి వత్తుకొని పక్కన పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతాయండి చేయడం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవచ్చు, మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదు వీటికి. ఇలా పాన్ మొత్తంకి ఆయిల్ని అలా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీంట్లో నేను వత్తి పెట్టుకున్నటువంటి అరటికాయ వడలు ఉంటాయి కదా, వాటిని వేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే చక్కగా ఉంటాయి. కింద వైపు బాగా కాలిందనేసి నేను ఇంకో వైపుకి తిప్పుకుంటున్నాను. చూసారా, చక్కగా కాలాయి కదా. ఇవి పైన కొద్దిగా క్రిస్పీగా ఉంటూ లోపల సాఫ్ట్గా ఉంటూ చక్కగా ఉంటాయి. ఇప్పుడు కింద వైపు కాలిందా లేదా అని నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఇవి బాగా ఎర్రగా చక్కగా కాలాయి కదా. పైన వైపు కింద వైపు చక్కగా కాలాయి కదా. ఇప్పుడు వాటి చుట్టూ చక్కగా గుండ్రంగా తిప్పుతూ కాలుస్తున్నాను. మనం ఆయిల్ ఎక్కువగా వేసుకోకుండా ఇలా తక్కువ ఆయిల్తో చక్కగా హెల్దీగా చేసి పెట్టచ్చు.
ఇప్పుడు ఇవన్నీ చక్కగా కాలాయి కదా, నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇదే విధంగా నేను మిగిలిన ముద్ద ఉంటుంది కదా, దాన్ని కూడా చేసి ఇలా పెన్నం మీద వేసేసాను. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాల్సి ఉంటుంది. చూసారా, చక్కగా కాలినటువంటి అరటికాయ వడలు రెడీ అయిపోయాయి. వీటిని టమోటా సాస్తో తింటే చక్కగా ఉంటుందండి. వీటిని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.